ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ నేపథ్యంలో విశాఖలో క్రికెట్ సందడి ఎలా ఉందో మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ తుదిఘట్టానికి చేరుకుంది. మరొకసారి న్యూజిలాండ్ ఇండియా ఫైనల్లో తలబడిపోతున్నాయి. అయితే దీనికి సంబంధించి క్రికెట్ అభిమానులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది, ఎంత స్కోర్ వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పటికే మనం చూసిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ భారీగా స్కోర్ చేసింది కాబట్టి ఈసారి ఎట్లా ఉండబోయే అవకాశం? ఇది ఒక డిఫరెంట్ పిచ్ అన్న. అపార్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇది చాలా డిఫరెంట్ పిచ్. కానీ ఒకవేళ న్యూజిలాండ్ని మనం అరౌండ్ ఒక 230-240కి మనం కట్టడి చేస్తే ఈజీగా ఇండియా గెలుస్తుంది. అది అంటే ఎవరు బాగా ఆడే అవకాశం ఉందంటారు? ఇప్పటికే రోహిత్ శర్మ చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా నిలబడలేకపోతున్న పరిస్థితి ఉంది. కేవలం కోహ్లీ కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే ఎక్కువగా ఆడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జట్లు ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు? మార్పు అయితే ఏం లేదన్న, సేమ్ స్క్వాడ్తో వెళ్తే సరిపోతుంది. అండ్ రోహిత్ శర్మ ఒక 15 or 20 ఓవర్స్ ఆడితే మాకు కంప్లీట్గా సెట్ అయిపోతుంది. అండ్ గిల్ స్టాండ్ ఇచ్చి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ చాలు, ఇంకా మొత్తం అందరూ సెట్ అయిపోయినట్టే. ఇంకా ఈసారి బౌలింగ్ ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? అన్న చూసుకుంటే దుబాయ్ పిచ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ స్పిన్నింగ్ పిచ్ ఎక్కువ తిరుగుతుంది. సో మనం ప్రతిసారి మ్యాక్స్ ఆఫ్ 4 స్పిన్నర్స్తో మనం వెళ్తున్నాం. సో కాకపోతే వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇప్పుడు కుల్దీప్ని ఆపి మనం ఎవరిని వాషింగ్టన్ సుందర్ని వేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఉన్న టీంని కంప్లీట్ కంటిన్యూ చేసి ఒక్క ఫాస్ట్ బాల్, ఒక స్పిన్నర్ ఆపి ఒక ఫాస్ట్ బాల్ అక్షదీప్ దించుంటే కనీసం ఒక బాల్ మారేసరికి వాళ్ళు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో స్పిన్ అటు ఫాస్ట్ బౌలింగ్ పేస్ కలిపేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మనం కట్టడి చేయొచ్చు. ఎందుకంటే హర్షదీప్ బౌలింగ్ చాలా ఈజీగా స్వింగ్ అవుతుంది, బ్యాట్ మీదకి చాలా తొందరగా వెళ్తుంటాయి. సో కంప్లీట్ నాకు తెలిసినంత వరకు అక్షదీప్ తీసుకోవడం చాలా మంచిది అవసరం. ఓకే, ఈసారి ఎంత స్కోర్ వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? సో ఏంటంటే ఇది డిపెండ్స్ అపాన్ పిచ్. మనకి పిచ్ ఎలా అనుకూలిస్తుందో, ఎలా ప్రభావం చూపిస్తుందో మనకు తెలియదు. సో ఇనీషియల్గా ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా తీసుకుంటే మాత్రం మనం, ఎందుకంటే న్యూజిలాండ్ తక్కువ అంచనా వెళ్ళాం. సో వాళ్ళు రొటేట్ చేయగలరు, బ్యాట్స్మెన్ ఆడేవాళ్ళు ఉన్నారు. సో మన ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఇనీషియల్గా మనం 270+, 280+ అయితే మనం స్కోర్ చేయొచ్చు. అదర్వైజ్ మన బౌలింగ్ తీసుకున్నా, సో మనకు ఆల్రెడీ స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి సో మనకి ఇబ్బంది లేదు. సో మన స్పిన్నర్లు ఆల్రెడీ ఫామ్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఇనీషియల్గా కట్టడి చేస్తే 230-240లో కట్టడి చేస్తే మనకి ప్రెజర్ అనేది ఉండదు. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఓపెనర్స్ కానీ పవర్ ప్లేలో స్కోర్ కానీ ఇచ్చారంటే ఆటోమేటిక్గా శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. సో నాకు తెలిసినంత వరకు ఇనీషియల్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే మనం 270 తీసుకోవాలి. అదర్వైజ్ మన బౌలింగ్ అయితే 250లో పాపితే మనకి ఇండియాకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఛాంపియన్ ట్రోఫీలో చూసుకున్నట్లయితే కనుక న్యూజిలాండ్ అలాగే ఇండియా ఒకసారి మ్యాచ్ ఆడింది. చాలా టఫ్గా జరుగుతుందన్న సమయంలో ఇండియా అలవోకగా గెలిచింది. కాబట్టి ఈసారి ఆ టఫ్ ఉండే అవకాశం ఉందంటారు? ఈసారి ఖచ్చితంగా టఫ్ అయితే ఉంటుంది. ఎందుకంటే బోత్ ద టీమ్స్ ఆర్ వెరీ గుడ్, చాలా బాగా ఆడుతున్నారు. సో మన కోహ్లీ, మన రోహిత్ శర్మ స్టాండ్ అయ్యి మంచి ఇన్నింగ్స్ ఇస్తే డెఫినెట్లీ మనం గెలుస్తాం ఖచ్చితంగా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈసారి మ్యాచ్ జరగబోయే మ్యాచ్? కొంచెం రసవత్తరంగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ టైం ఆడతారని నేనైతే అనుకుంటున్నాను. లాస్ట్ టైం కదా, అంటే మన మొత్తం అందరితో చూసేది ఇదే, ఎక్కువ పీపుల్ కూడా వెళ్ళిపోతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ లాస్ట్ టైం మనం చూడవస్తున్నాం కదా. సో ఇది కొంచెం విన్నింగ్ మూమెంట్లో తీసుకొని వస్తారని భావిస్తాను. అయితే ఇది చాలా రసవత్రంగా ఈ న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ ఉండబోతుంది. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే కనుక ఇండియా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. అంతేకాకుండా న్యూజిలాండ్ సైతం కూడా అంత తక్కువ అంచనా వేయలేము, ఎందుకంటే వాళ్ళలో కూడా మంచి బౌలర్స్ అలాగే బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా అభిమానులకు ఒక పండుగ లాంటిదే, కనువిందు చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఇటు ఏదైతే రోహిత్ అలాగే కోహ్లీ సైతం కూడా వెళ్ళిపోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండియాకి విజయాన్ని అందించే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందని కూడా క్రికెట్ అభిమానులు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.